చాలామంది ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఒబేసిటీ, స్థూలకాయం, అందుట్లో పొట్ట. ఎంత కష్టపడ్డా తగ్గని ఈ బాణ పొట్ట వెనక దాగున్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దీన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. డైటింగ్ చేస్తున్నా, కసరత్తులు చేస్తున్నా పొట్ట దగ్గర కొవ్వు మాత్రం కరగటం లేదా? ఖరీదైన వెయిట్ లాస్ మందులు వాడినప్పటికీ ఫలితం శూన్యంగా ఉందా? కారణం మీ ఆహారం కాదు, మీ శరీరంలో నిశ్శబ్దంగా దాగున్న ఒక హార్మోన్. ఈ విషయం మీకు తెలుసా? దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ మొండి కొవ్వుని కరిగించే ఆయుర్వేద శాస్త్రీయ మార్గాలు ఏమిటి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన, అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంత కష్టపడ్డా తగ్గని మొండి పొట్ట, ఈ బాణ పొట్ట వెనక దాగున్న అసలు రహస్యం ఏమిటి? దీని నుంచి ఎలా బయటపడాలి? దీన్ని ఎలా తగ్గించుకోవాలి? ఎలా కరిగించుకోవాలి? ఇది మనం తెలుసుకుందాం. మనం బరువు తగ్గాలంటే ముందుగా తినటం మానేస్తాం, లేదా జిమ్ములలో గంటల తరబడి శ్రమిస్తూ ఉంటాం. కానీ ఎన్ని చేసినా పొట్ట మాత్రం తగ్గకపోతే దానికి కారణం కార్టిసాల్ అనేటటువంటి ఒక ఒత్తిడి హార్మోన్. ఇది కేవలం మన మానసిక స్థితిని మాత్రమే కాదు, మన శరీర కొవ్వుని కరిగించేలాగా, అంటే కరిగించాలా లేదా నిల్వ చేయాలా అనే విషయాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ స్థాయిలు పెరిగాయో అప్పుడు మన శరీరం ఆ ఫ్యాట్ స్టోరేజ్ మోడ్, అంటే కొవ్వు నిల్వ చేసే స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు పెరిగిపోవటానికి ఇది ప్రధాన కారణం అని ఈ మధ్య జరుగుతున్న ఆధునిక పరిశోధనలు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. ఈ సమస్య గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం దీని మూలాల్లోకి వెళ్ళాలి. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎదుర్కొనే ట్రాఫిక్, పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మన శరీరంలో కార్టిసాల్ని పెంచుతాయి. ఇలా పెరిగినటువంటి ఈ కార్టిసాల్ ఇన్సులిన్ పనితీరుని దెబ్బతీస్తుంది. మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చకుండా నేరుగా పొట్ట చుట్టూ కొవ్వు కింద మార్చేస్తుంది. దీన్ని స్ట్రెస్ బెల్లీ అంటారు వైద్య పరిభాషలో. కేవలం ఈ మానసిక ఒత్తిడి కాదండి, అతిగా వ్యాయామం చేయటం, అలాగే ఎక్కువసేపు ఉపవాసం ఉండటం కూడా ఈ హార్మోన్ అసమతుల్యతకి దారితీస్తుంది. ఈ సమస్యని అశ్రద్ధ చేయకండి ఎప్పుడు కూడా, ఎందుకంటే భవిష్యత్తులో ఇది తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. భారతీయ ఆయుర్వేద వైద్య విధానం ప్రకారంగా ఈ పరిస్థితిని మనం వాతపిత్త దోషాల తాలూకు ప్రకోపం కింద చూడొచ్చు. ఎప్పుడైతే మనసులో ఆందోళన, అంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఇది పెరుగుతుందో ఇది ప్రాణవాతాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఇంటర్న్ సాధక పిత్తం దీనిపైన ప్రభావం చూపించి మన జీర్ణశక్తిని, అంటే జఠరాగ్ని మందగించేలాగా చేస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని విషమాగ్ని అంటారు. అగ్నే, కానీ విషమంగా ఉంటుంది. అగ్ని సరిగ్గా లేనప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఆమం కింద టాక్సిన్స్ అనేటటువంటి విష పదార్థం కింద తయారవుతుంది. ఈ ఆమము మేధోధాతు, అంటే ఫ్యాట్ టిష్యూలో చేరి శ్రోతోరోధాన్ని, అంటే ఛానల్ బ్లాకేజ్ని కలగజేస్తుంది. దీంతో పొట్ట భాగంలో అవాంఛిత కొవ్వు పెరిగిపోతుంది. మన శరీరంలో ఉండేటటువంటి ఓజస్సు, అంటే వైటాలిటీ క్షీణించడానికి కూడా ఈ అధిక ఒత్తిడే కారణం. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఈ కార్టిసాల్ని తగ్గించి పొట్టను కరిగించేటటువంటి సులువైన మార్గాలు ఏమిటి? ఇది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే మందుల జోలికి వెళ్లకుండా మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా ఈ హార్మోన్ని చాలా వరకు అదుపులో ఉంచేసుకోవచ్చు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది భాస్కర ఆరాధన. ఉదయం పూట సూర్యరశ్మికి అద్భుతమైన శక్తి ఉంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే కనీసం ఒక 10 నిమిషాల పాటు సూర్యరశ్మిలో గడపడం చాలా ముఖ్యం. ఇది మన శరీర గడియారాన్ని, అంటే సర్కేడియన్ రిథమ్ని సెట్ చేసి కార్టిసాల్ స్థాయిల్ని సహజంగా తగ్గించేస్తుంది. తర్వాత అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది. కాఫీ, టీ మన తెలుగు వాళ్ళకి బాగా ఎడిక్షన్, కానీ దీనికి కాస్త విరామం ఇవ్వాలి. చాలామంది నిద్ర లేవగానే బెడ్ కాఫీకి అలవాటు పడి ఉంటారు, కానీ లేచిన వెంటనే కెఫీన్ తీసుకోవటం వల్ల కార్టిసాల్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అందుకే నిద్ర లేచిన గంట తర్వాత అల్పాహారంతో పాటు మాత్రమే కాఫీ లేదా టీ, అది కూడా లైట్గా తీసుకోండి. ఇక అతి ముఖ్యమైనది అల్పాహారం గురించి చెప్పాలి. ప్రోటీన్తో కూడినటువంటి అల్పాహారం అనేది చాలా ముఖ్యం. ఉదయం పూట ఆ పిండి పదార్థాలకు బదులుగా మాంసకృత్తులు, అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కార్టిసాల్ అదుపులో ఉంటాయి. అంటే ఏమిటి? ఉదాహరణకు ఇడ్లీ ఇలాంటి వాటిలో ఏముంటుంది? ఉప్పుడు రవ్వే కదా, కాస్త మినపప్పు ఉంటుంది అనుకోండి, కానీ ఎక్కువ ఉప్పుడు రవ్వ ఉంటుంది.
ఇలాంటి వాటి బదులుగా పెసరట్టు అట్లా ప్రోటీన్తో చేసినటువంటి ఏదన్నా ఒక అల్పాహారం తీసుకోండి. అక్కడికి గుడ్డు కూడా తీసుకోవచ్చు. అతి ముఖ్యమైనది శ్వాస, గాఢంగా శ్వాసించడం అంటే డీప్ బ్రీతింగ్. రోజులో ఎప్పుడు ఖాళీ దొరికినా కేవలం ఒక 5 నిమిషాల పాటు దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని వదలండి. ఇది మన నర్వస్ సిస్టమ్ని, నాడీ వ్యవస్థని శాంతపరిచి ఒత్తిడిని తగ్గించేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఆర్ద్రపాణిగా ఉన్నప్పుడు అంటే చేయి తడిగా ఉన్నప్పుడు భోజనం తర్వాత నడవాలి. ఒక 100 అడుగులు మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు నడవండి. ఇది ఇన్సులిన్ స్థాయిని తగ్గించి శరీరాన్ని కొవ్వు కరిగించే దిశ కింద నడిపిస్తుంది. ఇక బాగా స్టబ్బర్న్ బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు కొన్ని ఆయుర్వేద ఔషధాలు ఈ కార్టిసాల్ని సమస్థితిలోకి తెచ్చే దిశగా పనిచేస్తాయి. ఈ శాస్త్రీయ పరిష్కారాల్ని మీరు తెలుసుకోవాలి. ఒత్తిడిని తగ్గిస్తూ పొట్ట దగ్గర పేరుకుపోయినటువంటి కొవ్వుని కరిగించడానికి ఆయుర్వేద గ్రంథాల్లో అద్భుతమైనటువంటి ఔషధాలను సూచించారు. వీటిని వైద్య పర్యవేక్షణలో తీసుకుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ. అశ్వగంధ పొడి రూపంలో కానీ లేదా క్యాప్సూల్ కానీ మాత్రల రూపంలో కానీ ఏదో రకంగా లేకపోతే అశ్వగంధారిష్టం లాంటి టానిక్ రూపంలో కానీ ఏదో రకంగా దీన్ని తీసుకోవాలి. ఇది కార్టిసాల్ స్థాయిని తగ్గించడంలో చాలా శక్తివంతమైన ఔషధం. దీన్ని అడాప్టోజెన్ అంటారు. అంటే ఇది మన శరీరాన్ని ఒత్తిడికి తట్టుకునేలాగా చేస్తుంది, ఒక కొత్త వాతావరణానికి అలవాటయ్యేలా చేస్తుంది, నిద్రలేమిని తగ్గిస్తుంది, మనసుని ప్రశాంతంగా ఉంచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఔషధాన్ని సాధారణంగా 3 నుంచి 5 గ్రాముల పొడి రూపంలో కానీ లేదా 1 నుంచి 2 ట్యాబ్లెట్స్ రూపంలో కానీ క్యాప్సూల్స్ రూపంలో కానీ వేసుకోవచ్చు. రాత్రి వేసుకునే ముందు గోరువెచ్చని పాలు లేదా నీటితోటి అనుపానంగా దీన్ని తీసుకోవటం అనేది మంచిది. ఇలా దీంతో మంచి ఫలితాలు వస్తాయి. ఇది నర్వస్ సిస్టమ్ని అంటే నాడీ వ్యవస్థని బలపరుస్తుంది, నిద్ర నాణ్యతని పెంచుతుంది. దీంతో ఒత్తిడి వల్ల వచ్చేటువంటి ఆకలి అంటే బింజ్ ఈటింగ్ అంటారు కదా, స్ట్రెస్ ఈటింగ్ని తగ్గిస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఔషధం మేదోహర గుగ్గులు. ఈ మేదోహర గుగ్గులను మీరు చూడండి. మేధస్సు అంటే ఫ్యాట్, పేరుకు తగ్గట్టుగానే ఇది మేధస్సుని అంటే కొవ్వుని హరించేటువంటి దివ్యమైన ఔషధం. ఇది ప్రత్యేకంగా పొట్ట, నడుము భాగంలో ఉన్న కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని సాధారణంగా 500 మిల్లీగ్రాముల మోతాదుగా సుమారుగా 1 నుంచి 2 మాత్రల డోసులో రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. భోజనానికి అరగంట ముందు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవటం అనేది శ్రేయస్కరం. ఇది జఠరాగ్నిని పెంచుతూ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. అలాగే రక్తంలో ఆ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది బ్రాహ్మీ గురించి. ఎవరైతే మానసికంగా బాగా అలసిపోయి ఆ వైడ్ అండ్ టైర్డ్గా ఉంటారో వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మెదడుని చల్లబరుస్తుంది. ఆందోళన తగ్గించడానికి దీనికి సాటి మరొకటి లేదు. దీన్ని 250 to 500 మిల్లీగ్రామ్స్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో ఉదయం అల్పాహారం తర్వాత తేనె లేదా నెయ్యితో తీసుకోవచ్చు. ఇది మెదడులో ఉండేటువంటి రసాయనాలు ఉంటాయి కదా, వాటిని సమతుల్యం చేసి ఫోకస్ అంటే ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే ఒత్తిడి వల్ల పెరిగేటువంటి కార్టిసాల్ని అదుపులో ఉంచుతుంది. తర్వాత మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది త్రిఫల చూర్ణం గురించి. ఇది ఆ 3 పండ్ల మిశ్రమం, మీకు తెలుసు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఇది పేగుల్ని శుభ్రం చేయడంలో, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ పొడిని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతోటి తీసుకోవాలి. ఇది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, పోషకాల శోషణని పెంచుతుంది. ఇది పరోక్షంగా బరువు తగ్గడానికి, శరీరంలో పేరుకుపోయినటువంటి ఆమం అనేటువంటి విషయాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ముగింపుగా మీకు ఒక విషయం మనవి చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి అన్నీ కూడా కేవలం మీకు ఈ పొట్ట అంటే పాట్ బెల్లీ తగ్గించడానికి ఎక్స్టర్నల్గా సహాయపడతాయి. దీంతోపాటు అర్ధశక్తిగా వ్యాయామం చేయటం, అలాగే మానసికంగా మైండ్ఫుల్ ఈటింగ్ చేయటం ఇవన్నీ చాలా ముఖ్యం. అన్నిటికీ మించి వీటిని పాటించే ముందు మీ ఆరోగ్య స్థితిని తగిన మోతాదు మీకు టైలర్ మేడ్గా ఉండటం కోసం వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. ఏ ఒక్క ఔషధమో చిట్కానో రాత్రికి రాత్రే అద్భుతాలు చేయదు. స్థిరమైనటువంటి జీవనశైలి మార్పులు, అలాగే సరైనటువంటి ఆహారం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఆరోగ్యం అనేది కేవలం బరువు తగ్గటం మాత్రమే కాదండి. ఇది మన శరీరం, మనస్సు మధ్య ఉండేటటువంటి ఒక అందమైన సమతుల్యత, ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాలెన్స్. ఈ సమతుల్యతని, ఈ బ్యాలెన్స్ని కాపాడుకోవటమే నిజమైనటువంటి విజయం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ ఉంటుంది కదా, అది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.